హాయ్ గైస్, ఈరోజు అయితే మనం జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక లొకేషన్ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మెట్రో ఉంటుంది అనమాట. పెద్దమ్మ తల్లి టెంపుల్ మెట్రోకి డైరెక్ట్ టికెట్ ఇస్తారనమాట. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి విజిట్ చేసేద్దాం. ఇక మనం లోపలికి అయితే వెళ్ళి విజిట్ చేసేద్దాం అనమాట. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. లోపలైతే ఏదో యాగం జరుగుతున్న అదృష్టం కొద్దీ పెద్దమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాను. యాగం జరుగుతున్నారు ఒక పొలిటీషియన్ చేత. ఇప్పుడు మనం తర్వాత చూద్దాంలే కానీ ముందైతే కొబ్బరికాయ తీసుకొని ముందు ఎంట్రన్స్ పక్కనే కొబ్బరికాయ అయితే కొట్టేసాను అనమాట. సైడ్ ఉంటది కొబ్బరికాయ కొట్టే ప్లేస్. పెద్దమ్మ తల్లి లోపల అయితే కొట్టడానికి అయితే ఉండదు. గుడి చూడండి, ఆర్కిటెక్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి విజిట్ చేసేద్దాం. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. ఫెస్టివల్ టైంలో ఇంకెక్కువ ఉంటారు అనమాట పబ్లిక్ అయితే. నాకు మాత్రం ఒక అదృష్టం కొద్ది బాగానే తక్కువ అనిపించారు. ఇక్కడ కాయిన్స్ నిలబెట్టి మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ చాలా మంది నమ్ముతారు అనమాట. నేనైతే ట్రై చేయలేదు. అక్కడ పబ్లిక్ మాత్రం చాలా ఉండడం వరకు నాకు ఇక్కడ ప్లేస్ లేదనమాట. లైన్ లో నిల్చొని పెద్దమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం మాత్రం తొందరనే అయిపోయింది అనమాట. పబ్లిక్ బాగానే పంపిస్తున్నారు. గుడి మొత్తం ఒకసారి విజిట్ చేసేద్దామని వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడి నుంచో కార్లు పార్కులు అందరూ వస్తారు. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటారు. పొలిటీషియన్ నుంచి మన హీరోల వరకు. ఫైనల్ గా మొత్తానికి అయితే నా దర్శనం అయిపోయింది అనమాట. బయట ఏదో యాగం చేస్తున్నారు ఒక గుండంలో. ఒకసారి విజిట్ చేసి చూద్దామని అనిపించింది నాకైతే. ఇక్కడ లోపల నుంచి కనపడతారు కానీ లోపలికి అయితే వెళ్ళాలనుకున్నాను. అది కాక నాకు టైం కూడా లేదనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.